రాజ్యాధికార సమితి మహిళా నాయకులు సరస్వతి గారు కూడా మనతో పాటు ఉండడం జరిగింది. ఏదైతే బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన వాళ్ళు కూడా పోరాడడానికి ఇక్కడ హైకోర్టు వద్దకు రావడం జరిగింది. అసలు మేడం నాటి తెలుసుకుందాం. మేడం ఎలా ఉంది అసలు 42% రిజర్వేషన్ల పైన ఈరోజు బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ ప్రజలు మొత్తం సమాజం మొత్తం ఎదురు చూస్తున్న వేళ కోర్టు ఒక 4 వారాలు స్టే విధించడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని మేము పూర్తిగా కేసు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక రాజకీయ కుట్ర. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికే అది ఇంప్లిమెంట్ కాలేదు. మేము ఈరోజు ఇంప్లీడ్ అయ్యి ఎక్కడికి వచ్చినాము. ఇంప్లీడ్ అయిన వాళ్ళ ఒక్కరి వాదన కూడా వినలేదు. ఏకపక్షంగా వాళ్ళు రెడ్డి వాళ్ళు వేసినటువంటి వాటిని 5 గంటలు విన్నది. తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాదులే 2 గంటలు విన్నది. విన్న తర్వాత ఒక్కరు ఇంప్లీడ్ చేసిన ఒక్క న్యాయమూర్తి వాదన కూడా వినకుండా స్టే ఇవ్వడం, అది 4 వారాలు. ఈ విధంగా జాప్యం జరగడం అనేది పూర్తి స్థాయిలో ఇది ఒక రాజకీయమైన కుట్రనే. మాకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాలంటే ప్రతి బీసీ ఒక్కరు, నేను పదే చెప్తున్నాను, ఏ విధంగానైతే మనం తెలంగాణ మూమెంట్ను సాధించుకున్నామో అదేవిధంగా మనం తీవ్రతరంగా కృషి చేయాల్సి ఉంది. లేకపోతే మనకు అంత ఈజీగా మాత్రం రాదు. నేను ప్రత్యక్షంగా అక్కడ లైవ్లో ఉండి చూసినాను. మన వాదననే తీసుకొని వాళ్ళు మనకు 42% రిజర్వేషన్ ఇస్తారు అంటే మనం ఎట్లా నమ్మం. కాబట్టి మనం వచ్చేంత వరకు మాత్రం ప్రతి ఒక్క బీసీ వ్యక్తి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బీసీ వాళ్ళకి ఇది ఒక ఛాలెంజే. మన లోపల ఉన్నటువంటి మరొక ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ తట్టి లేపుతున్నారు. ఈ యొక్క ఒకటే కమ్యూనిటీ అని కాదు, ఈ రెడ్డి కమ్యూనిటీ అనేది ఎందుకంటున్నానంటే మిగతా ఓసీ వాళ్ళు ఎవరు కేసులు వేయలేదు. ఎందుకు ఈ వేణుగోపాల్ అనే వ్యక్తి, ఇద్దరు మాత్రం ఎందుకు కేసు వేశారు? వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఈ విధంగా ఇంకా బీసీ అమాయకులంగా మా యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఈ విధంగా మా సహనాన్ని పరీక్షించొద్దు. మేమంతా కూడా మరొక మారు తిరగబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వాళ్ళని ప్రతి డిస్టిక్లో క్షేత్రస్థాయిలో కమిటీలు క్షేత్రస్థాయిలో వెళ్ళి మేము మేల్కొల్పి మన బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బీసీ రాజ్యాధికార సమితి సీఈఓగా నేను కృషి చేస్తున్నాను. మేమందరం కూడా కృషి చేసి మనకు 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు, మనకు రాజ్యాధికారం వచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ తెచ్చుకున్నది మనమే. 70% ఉన్న మన బీసీ వాళ్ళందరూ కూడా ఐక్యంగా అన్ని వర్గాలుగా, అన్ని ఉద్యోగులు, నిరక్షరాస్యుల దగ్గరికి నుంచి అక్షరాస్యుల వరకు, మేధావుల వరకు అందరం మనం రోడ్ల మీదకి వచ్చి క్యాంపస్లో ఉన్నప్పుడు మనం 2011లో ఏ విధంగానైతే క్యాంపస్లో మనం ఏ విధంగా కండక్ట్ చేసుకున్నామో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల వాళ్ళు ముందుకు వచ్చి మరొక మారు తెలంగాణ ఉద్యమాన్ని తలపించి మేము మా రిజర్వేషన్ సాధించుకుంటాము. జై బీసీ. అసలు మొత్తానికి ఏదైతే బీసీలకు గనక 42% రిజర్వేషన్ ఇవ్వకుంటే మరొక ఉద్యమం మొదలు పెడతాం మాత్రం చెప్పుకోవచ్చు. తప్పకుండా. ఎందుకంటే మనము బీసీ మరో ఉద్యమం లేకపోతే ఇది వచ్చేట్టు లేదు. మభ్య పెడుతున్నారు, ఒక రకంగా మభ్య పెడుతున్నారు. ఉన్నదంటారు, లేదంటారు. మన వాదన వినే వాళ్ళు మనకి ఎట్లా ఇస్తారు? ఇంప్లీడ్ అయి ఉన్నాము, మేము అక్కడ లైవ్లో ఉన్నాము. ఒక ఛాన్స్ అంటే 7 గంటల్లో ఒక 5 నిమిషాలు కూడా మనకి ఇవ్వని వాళ్ళు మనకు 42% రిజర్వేషన్ ఎట్లా నమ్మాలి? ఎన్ని రోజులు ఇంకా మమ్మల్ని గొర్రెల లెక్క చూస్తారు? ఎన్ని రోజులు మమ్మల్ని బిచ్చగాల లెక్క చూస్తారు? వాళ్ళు 95% అధికారంలో స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాదాపు గడుస్తుంటే వాళ్ళు పదవులలో కూర్చోబెట్టింది మేము బీసీలము. మేము కూర్చోబెడితే పదవులు వాళ్ళు అనుభవించుకుంటూ ఈరోజు మేము వేసిన భిక్షతోటి మీరు ఇన్ని రోజులు పాలకులుగా ఉన్నారు. మాకు న్యాయంగా మాకు అన్ని రంగాల్లో దక్కాల్సిన వాటి కోసం మేము వస్తే మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఏమి అడ్డుకోలేదే. మేము ఎంతోమంది మాకు ఉద్యోగాలు రాకపోయినా మేము ప్రశ్నించలేదే. సరే తోటి రెడ్డి వాళ్ళకైనా పేద వాళ్ళకి వచ్చిందని చెప్పేసి మేము హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం కదా. మీకు ఎందుకంత బాధ అవుతుంది? నేను ప్రశ్నిస్తున్నాను ప్రతి ఒక్క రెడ్డిని. మేము మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇదైనా ప్రజాస్వామ్యం అంటే, ఇదైనా రాజ్యాంగం మాకు కల్పించిందంటే ఎక్కడిచ్చారు? అంటే మాకు 50% మించొద్దని ఎక్కడైనా చట్టపరంగా ఉందా? ఒక కేసును పట్టుకొని దాన్నే తీసి ఇంతమందిని అల్లకల్లోలం చేసి మరోమారు మా బీసీలను అందరినీ కూడా గందరగోళంలో నెట్టుతున్నారు. ఇది ఇక్కడికే పులి స్టాప్ పెట్టాలి, లేదంటే మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. మా బీసీలంతా ఐక్యంగా కలిసి వస్తాం.